తెలంగాణ సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలు సంఘాలతో మంత్రుల బృందం సమావేశం కొనసాగుతోంది. మంత్రి పొన్నం ఛాంబర్లో డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన మంత్రులు వివేక్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ భేటీ అయ్యారు. కార్మికుల సమస్యలు, డిమాండ్లపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి సీఎస్, ఐఏఎస్ అధికారుల కమిటీ సభ్యులు కూడా ఉండి సమస్యలపై చర్చిస్తున్నారు. ఇటీవల మరణించిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి మంత్రుల బృందం సంతాపం వ్యక్తం చేసింది. 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు. కార్మికుల సమస్యలు, డిమాండ్లపై మంత్రులు చర్చిస్తున్నారు. తెలంగాణ సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలు సంఘాలతో మంత్రుల బృందం సమావేశం కొనసాగుతోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధికను అడిగి తెలుసుకుందాం. రాధిక, దాదాపు చాలాసేపటి నుంచే మంత్రుల బృందం సమావేశం కొనసాగుతోంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ఆర్టీసీ సమ్మెలో ఒకరు మృతి చెందారు, తీవ్ర ఉద్రిక్తతలు కూడా ఏర్పడుతున్న నేపథ్యంలో ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది? రైట్ దేవి, ఇవాళ ఉదయం 11 గంటల నుంచి ఆర్టీసీ చర్చలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే మధ్యాహ్నం వరకు కూడా, లంచ్కి బిఫోర్ వరకు కూడా అధికారులతో ప్రత్యేక కమిటీ ఏదైతే ఏర్పాటు చేశారో ఆ కమిటీతో చర్చలు జరిగాయి. అనంతరం లంచ్ బ్రేక్ తర్వాత ఇటు మంత్రుల బృందం ఏదైతే ఉందో వాళ్ళతో డిప్యూటీ సీఎం, అట్లాగే బట్టి విక్రమార్క అండ్ పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అట్లాగే వివేక్తో పాటు ఇతర అధికారులందరూ కూడా ఉన్నారు. ఈ చర్చల్లో ముఖ్యంగా మధ్యాహ్నం వరకు జరిగిన చర్చల్లో కీలకంగా కొన్ని అంశాలపైన చర్చించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ముఖ్యంగా దాంట్లో విలీన ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం, అంటే గత ప్రభుత్వం విలీన ప్రక్రియకు సంబంధించిన ఒక ప్రాసెస్ మొదలుపెట్టి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ ప్రక్రియ ఆగిపోవడంతో నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ దాన్ని కంటిన్యూ చేయాలి, మేనిఫెస్టోలో కూడా పెట్టింది, ఆ ప్రక్రియను పూర్తి చేయాలి అని ఏదైతే ప్రధానమైన డిమాండ్ని ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నారో దాన్ని బేస్ చేసుకొని విలీన ప్రక్రియ ప్రారంభిస్తే, ఇటు ప్రభుత్వంలో విలీనం చేస్తే కనుక పే స్కేల్స్ ఎట్లా ఉంటాయి, అంటే గవర్నమెంట్ సెక్టర్లోకి యాడ్ అవుతారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఎంత బడ్జెట్ అవుతుంది అనే ఒక లెక్కల చిట్టా అయితే తయారు చేసినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ప్రధానంగా ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో, డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రధానంగా చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో ఇటు ఫిట్మెంట్తో పాటు పీఆర్సీ విడుదల చేయాలని గత కొన్ని రోజులుగా ఆర్టీసీ కార్మికులు పోరాడుతూనే ఉన్నారు. దాంట్లో భాగంగా 2025 ఫిట్మెంట్, అట్లాగే పీఆర్సీ, అట్లాగే 2017కి సంబంధించిన పీఆర్సీ పెండింగ్లో ఉంది. దాన్ని క్లియర్ చేయాలి అంటే ఎన్ని వేల కోట్లు దీనికి అవసరమవుతాయి అనే ఒక లెక్కలను కూడా ఇటు అధికారులు ప్రిపేర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ పూర్తి స్థాయి నివేదికనంతా కూడా మంత్రులకి అందించిన తర్వాత మంత్రులు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆర్టీసీ జేఏసీ నాయకులతో భేటీ అయ్యారు. మొత్తం అన్ని సంఘాల నుంచి, రిజిస్టర్డ్ సంఘాలు, అట్లాగే గుర్తింపు, గతంలో ఉన్న గుర్తింపు సంఘాలు, ఇప్పుడు జేఏసీగా ఏర్పడిన 6 సంఘాలతో కలిపి మొత్తం ఈ మీటింగ్ అనేది కొనసాగుతుంది. అయితే దీంట్లో ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా విలీన ప్రక్రియకు సంబంధించి తాము చాలా పాజిటివ్గా ఉన్నాము, విలీన ప్రక్రియని ముందుకు తీసుకెళ్లడానికి కొంత సమయాన్ని తీసుకుంటూ దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్ని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు పీఆర్సీకి సంబంధించి కూడా ఒక కొలిక్కి వచ్చే విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా జరుగుతున్న చర్చల్లో ఎంత అమౌంట్ పీఆర్సీకి అవసరం అవుతుంది, ఒకవేళ విలీన ప్రక్రియ ప్రారంభిస్తే దానికి కావాల్సిన అమౌంట్ని ఎంత ఇవ్వాల్సి వస్తుంది అనే దానిపైన కీలకంగా మనకి ఈ చర్చలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు చాలా రోజులుగా ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న దాంట్లో కారుణ్య నియామకాలకు సంబంధించింది ఇప్పటికీ కూడా వాళ్ళకి కాంట్రాక్ట్ బేస్డ్గానే శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని గవర్నమెంట్ సెక్టర్కి తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగిగా వచ్చే శాలరీస్ వాళ్ళకి ఇచ్చేదానికి ఎంత ఖర్చు అవుతుంది అనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం పేరుతో దాదాపుగా నెలకి 300 కోట్లకు పైగా అమౌంట్ని సబ్సిడీ కింద ఆర్టీసీ కార్పొరేషన్కి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇప్పటికే కొన్ని 100 కోట్ల ప్రయాణాలు ఇప్పటికే మహిళలు పూర్తి చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా రెగ్యులర్గా ఇచ్చేదానికి ఇప్పటికే రెగ్యులర్గా 300 కోట్లు ఇస్తున్నారు. దాని అమౌంట్ ఇంకా కొంత పెంచి ఇచ్చే దాంట్లో కూడా ఆలోచిస్తామని చెప్తున్నారు. మరోవైపు ఈ కారుణ్య నియామకాలకు సంబంధించి కూడా మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పి కమిటీ ముందు, ప్రభుత్వం ముందు ఈ కమిటీ జేఏసీ నాయకులు పెట్టడం జరిగింది. ఇవే కాకుండా అనేక అంశాలు కూడా ఆర్థిక అంశాలతో ముడిపడి లేకుండా, ఆర్థిక లావాదేవీలతో ముడిపడి లేకుండా ఉన్న అనేక అంశాలను కూడా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీలో గుర్తింపు సంఘాలను రద్దు చేసిందో ఆ సంఘాలను మళ్ళీ పునరుద్ధరించి గుర్తింపు ఎన్నికలు కూడా నిర్వహించడానికి ఎలాంటి అభ్యంతరం కూడా లేదని ప్రభుత్వం చెప్తుంది. ఒకవేళ ప్రభుత్వంలోకి విలీనం అయిన తర్వాత, అంటే పీఆర్సీ ఇష్యూ కావచ్చు, లేకపోతే గుర్తింపు సంఘాలకు సంబంధించిన ఎన్నికలు కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి ముందు ప్రధానంగా తేలాల్సింది విలీన ప్రక్రియ అని చెప్పి
ఇటు సంఘాలు డిమాండ్ చేయడంతో దాని మీద ఎక్కువసేపు ఫోకస్డ్గా ప్రభుత్వం కూడా చర్చలు జరుపుతోంది. దానికి సంబంధించిన పూర్తి చిట్టానంతా కూడా ఒక నివేదికగా ప్రిపేర్ చేసి మంత్రులకి అందజేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇది కొంత ఇంకాస్త ఫాస్ట్గా ఇది కంప్లీట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దాదాపుగా 11 గంటల నుంచి కూడా నిర్విరామంగా ఈ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి మరి కాసేపట్లో ఈ చర్చలు ఒక కొలిక్కి వచ్చి చర్చలు సఫలీకృతం అయ్యే దిశగానే కనిపిస్తూ ఉన్నాయి. దేవి, రాధిక ఎలా చూడొచ్చు? ఎందుకంటే ఈ చర్చలు ఎంతవరకు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది? విలీన ప్రక్రియకి సంబంధించి అది కొంత టైం టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే దాని నివేదికలు, దానికి సంబంధించి కూడా ఆర్థిక పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉంది కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకి ఒకటి, ఈ డిమాండ్స్ అన్నీ కూడా కొత్తగా వచ్చిన డిమాండ్స్ కాదు. గత ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ సమస్యలన్నీ ఉన్నాయి. గత ప్రభుత్వానికి నివేదించినా కూడా పరిష్కారం కాని సమస్యలు, ఇంకా కంటిన్యూ అవుతున్న సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. పిఆర్సీ 2017 నుంచి ఇప్పటి వరకు రాలేదు. సో గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలను కూడా ఇప్పుడు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉంది. విలీన ప్రక్రియకు సంబంధించి అసలు కంప్లీట్గా విలీన ప్రక్రియ అయిపోతుంది అనే ఒక దీంట్లోకి వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ విలీన ప్రక్రియ అనేది ఒక హోల్డ్లోకి వెళ్ళిపోయింది. దాన్ని ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి క్లియర్ చేస్తాము అని చెప్పినప్పటికీ కూడా 2.5 years ప్రభుత్వం వచ్చి 2.5 years అయినప్పటికీ కూడా దాన్ని ఇంకా అలా హోల్డ్లోనే పెట్టడం జరిగింది. దాంతో ఎక్కడికక్కడ అన్నీ ఆగిపోయి వీళ్ళకి రావాల్సిన బకాయిలు కావచ్చు, సిసిఎస్ ఫండ్స్ కావచ్చు, ఇప్పటికీ కొద్ది గొప్ప రిలీజ్ చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వీటిని పరిష్కరించాలి అని చెప్పి సంఘాలు కోరుతున్నాయి. ఆ దిశగా తాము చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా 32 డిమాండ్స్గా ఏవైతే ఆర్టీసీ సంఘాలు చెప్తున్నాయో అందులో 29 డిమాండ్స్కి ఎట్లాంటి అభ్యంతరం లేదు అని ముందు నుంచి కూడా ప్రభుత్వం చెప్తుంది. 3 డిమాండ్స్ ఏవైతే కీలకంగా ఆర్థిక లావాదేవీలతో ఆర్థిక లింక్ ఏదైతే ఉందో, ఫైనాన్షియల్ లింక్ ఏదైతే ఉందో అవి మాత్రమే ఆగిన పరిస్థితి. ఒకటి, ఎన్నికలకు సంబంధించిన పునరుద్ధరణ, దానికి ఎట్లాంటి భిన్నాభిప్రాయాలు లేవు. కానీ ఎన్నికల నిర్వహణ అనేది ఒకసారి రద్దయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలంటే కొంత టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి దానికి ఆగమని చెప్తున్నారు. విలీన ప్రక్రియకు సంబంధించి ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రి విలీన ప్రక్రియ అనేది జరిగే సమస్య లేదు కాబట్టి విలీన ప్రక్రియకు కొంత సమయం కావాలని ప్రభుత్వం అడుగుతోంది. మరోవైపు పిఆర్సీకి సంబంధించి కూడా 2017 పిఆర్సీ ఇంకా రాలేదు, 2025 పిఆర్సీ రాలేదు. వీళ్ళు 30% ఫిట్మెంట్తో కలిపి ఈ పిఆర్సీని రిలీజ్ చేయమంటున్నారు కాబట్టి కొంత సమయం పడుతుంది, ఎక్కువ అమౌంట్ ఇటు ఇవ్వాల్సి వస్తుంది అనే దిశగా ప్రభుత్వం కొంత నానుస్తూ వచ్చింది. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడు ఒక సెంటిమెంటల్ ఇష్యూగా తీసుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు ఉన్న ఆర్టీసీ సమ్మె ఒక ఎత్తని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రారంభమై 2 రోజుల్లోనే ఒక వ్యక్తి ఇటు సమ్మె జరుగుతున్న క్రమంలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవటము, ఇది కొంత సెంటిమెంట్ క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. ఒక ఉద్రిక్తత అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతున్న పూర్తి స్థాయిలో అందరూ సమ్మెలో పాల్గొంటున్నా కూడా ఒక పర్సన్ బలవ్వటము, ఈ డిమాండ్స్ మేరకు అతను పోరాడుతున్న క్రమంలో ఒక పర్సన్ బలవ్వటము అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి అది ఒక విధంగా ప్రభుత్వాన్ని బదలాం చేసే విధంగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. దీన్ని ఆసరా చేసుకొని ఇంకా సమ్మె ఉధృతమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక సెన్సేషన్గా కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని చల్లబరచాలి అంటే ప్రభుత్వం వీళ్ళు అడుగుతున్న డిమాండ్స్లో దాదాపుగా క్లియర్ చేయకపోతే కనుక ప్రభుత్వానికి కూడా కొంత బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే ఆలోచనతో ఇవాళ హుటాహుటిన నిన్న క్యాబినెట్లో కూడా చాలా సీరియస్గా సీఎం చెప్పటము, ఎట్టి పరిస్థితుల్లో రేపు వీళ్ళు సంఘాలతో చర్చలు జరపాలని చెప్పటము, దీంతో ఇవాళ ఉదయం 10 గంటలకే వాళ్ళని చర్చలకు పిలవటము, బట్టి విక్రమార్క అట్లాగే కొంతమంది మంత్రుల బృందంతో కలిపి కూడా ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో కూడా కీలకంగా ఈ టాపిక్స్ పైనే డిస్కషన్ జరుగుతుంది. ఈ 3 ప్రధానమైన డిమాండ్స్ కనుక క్లారిటీ వచ్చినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా సమ్మె కంటిన్యూ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ముందుగా చెప్తున్నారు, ఒక పర్సన్ ఇప్పటికే కోల్పోయాము, తమ కుటుంబ సభ్యుని కోల్పోయాము, ఇంకా కొంతమందిని కోల్పోయేదానికి మేము సిద్ధంగా లేము అని చెప్తున్నారు. సో ఆర్టీసీకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 2 కూడా హాస్పిటలైజ్డ్ అయి ఉన్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎంత వీలైతే అంత డిమాండ్స్ కొద్దో గొప్ప అటు ఇటు అయినప్పటికీ కూడా దాన్ని కన్క్లూడ్ చేస్తూ ఇవాళ చర్చల్ని సఫలీకృతం చేయాలనే ఆలోచనతో ఇటు ప్రభుత్వం ఉంది, అటు ఆర్టీసీ సంఘాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఉదయం నుంచి నిర్విరామంగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం కూడా దీనిపైన ఒక క్లారిటీతోనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ
సమ్మెను విరమింపజేయాలనే ఆలోచనతోనే ఉంది కాబట్టి క్లియర్గా దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఎక్కడెక్కడైతే ఎంతెంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనే లెక్కలతో సహా అధికారులు సిద్ధంగా ఉన్నారు అంటే ప్రభుత్వం కూడా వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేసినట్టుగానే అర్థం చేసుకోవచ్చు. నిన్న ఎన్టీవీతో మాట్లాడుతూ ఆర్టీసీ ఎండీ కూడా చాలా క్లియర్గా చెప్పారు, 32 డిమాండ్స్ని నెరవేర్చాలి అంటే ప్రభుత్వం మీద 34,000 కోట్ల రూపాయల భారం పడుతుంది అని చాలా క్లియర్గా చెప్పారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కదానికి అంటే ఒక్కొక్క డిమాండ్కు ఎంత ఖర్చు చేయాల్సి వస్తుంది, ఎంత నిధులు కేటాయించాల్సి వస్తుంది, ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుంది, కార్పొరేషన్ మీద ఎంత భారం పడుతుంది అని ఒక లెక్కల చిట్టాతో సిద్ధంగా ప్రభుత్వం ముందుకి అధికారులు వెళ్లారు. దీంతో వీళ్ళతో డిస్కస్ చేస్తున్న క్రమంలో కూడా మొన్న జరిగిన చర్చల్లో కూడా పూర్తి స్థాయిలో ఒక్కొక్క సంఘ నాయకుడి నుంచి కూడా క్లియర్గా ఇవే విషయాలు తెలుసుకున్నారు. సో ఇవన్నీ క్రోడీకరించి ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేసిన తర్వాత లంచ్ తర్వాత మళ్ళీ మంత్రుల బృందంతో కూర్చున్నప్పుడు కూడా దీని మీదే చర్చ జరుగుతుంది. కొద్దిసేపట్లో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. చర్చలు సఫలీకృతం అవుతాయని ఆర్టీసీ సంఘాలు, ఆర్టీసీ నాయకులంతా కూడా వేచి చూస్తూ ఉన్నారు. బయట ఉన్న వాళ్ళు కావచ్చు, లోపల ఉన్న వాళ్ళు కావచ్చు, ఒక పాజిటివ్ వైబ్తో అయితే వాళ్ళు లోపలికి వెళ్ళటం జరిగింది. సో ఓవరాల్గా చూస్తే ఆర్టీసీ కుటుంబ సభ్యులంతా కూడా దాదాపుగా 39,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంతే ఆతృతగా వేచి చూస్తున్నారు. చర్చలు సఫలీకృతం అవుతే ఆర్టీసీ బంద్ నిర్వహించడం వల్ల ఈ 3 రోజుల నుంచి చూస్తే మనకి ప్రతిరోజు 65 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణం చేసే వాళ్ళు ప్రయాణికులు ఉంటారు. ఈ 3 రోజులుగా బస్సులు బంద్ ఉండటం వల్ల ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ అంతా స్తంభించుకుపోయింది. ప్రధాన రవాణా వ్యవస్థగా ఉన్న ఆర్టీసీ ఇంత ఇష్యూ వస్తూ ఉంటే ప్రభుత్వం దానిపైన త్వరగా స్పందించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఎక్కడికక్కడ ఇటు రాజకీయ పార్టీలు కూడా స్పందిస్తూ వస్తున్నాయి. సో మరి కాసేపట్లో చర్చలపైన ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. దేవి, ఎగ్జాక్ట్లీ రాధిక, మీరు చెప్పిన విధంగానే ఖచ్చితంగా ఇటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అటు ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి చర్చలు సఫలీకృతం కావాలనే కోరుకుందాం. కానీ ప్రభుత్వం 29 డిమాండ్లకు ఓకే చెప్తోంది. ఆ 3 డిమాండ్ల దగ్గరే పీట ముడిపడుతోంది. ఎంతవరకు జేఏసీ నేతలుని ప్రభుత్వం కన్విన్స్ చేసే అవకాశం ఉంటుంది ఆ 3 డిమాండ్లకు సంబంధించి? ముఖ్యంగా 29 డిమాండ్స్లో చాలా చిన్న అంటే ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉండే విధంగానే ఆ 29 డిమాండ్స్ ఉన్నాయి. వాటికి ఎప్పుడు కూడా ప్రభుత్వం నో చెప్పట్లేదు. ఎందుకంటే ఆర్టీసీ హాస్పిటల్కి సంబంధించి ఫెసిలిటీస్ కల్పించాలి, లేకపోతే కారుణ్య నియామకాలు చేపట్టాలి, లేకపోతే కాంట్రాక్ట్కి సంబంధించిన దీంట్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని క్లియర్ చేయాలి. అట్లాంటి డిమాండ్స్ మాత్రమే 29 డిమాండ్స్ ఉన్నాయి. కాబట్టి ముందు నుంచి ప్రభుత్వం 29 డిమాండ్స్ పరిష్కరించడానికి, కూర్చుని మాట్లాడుకోవడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గతంలో కూడా మాట్లాడిన ప్రతిసారి మంత్రి పొన్నం అదే చెప్తూ వస్తున్నారు, తాము ఎప్పుడూ 29 డిమాండ్లకు వ్యతిరేకం కాదు, 29 డిమాండ్లు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని. కేవలం వచ్చిన చిక్కల్లా 3 డిమాండ్ల దగ్గరే ఉంది. ఆ 3 డిమాండ్లలో కూడా ఎన్నికలు నిర్వహించడానికి ఎట్లాంటి అభ్యంతరం లేదు అని ప్రభుత్వం చెప్తుంది. కాకపోతే గత ప్రభుత్వం అక్కడున్న ఆర్టీసీలో ఉన్న సంఘాలని, గుర్తింపు సంఘాలని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. వాటిని మళ్ళీ స్ట్రీమ్ లైన్లోకి తీసుకురావాలి. అట్లాగే విలీన ప్రక్రియకు సంబంధించి విలీన ప్రక్రియ ప్రారంభించాలంటే కొంత టైం టేకింగ్ పడుతుంది. దానికంటూ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ కమిటీ ద్వారా విలీన ప్రక్రియని ప్రారంభించాలి అనుకుంటుంది. మరోవైపు పీఆర్సీని తీసుకురావాలి అని అంటే 2017 నుంచి పీఆర్సీ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొంత ఆర్థికంగా ఎక్కువ బర్డెన్ పడే ఛాన్స్ ఉంది. కాబట్టి అందులో కొద్దో గొప్ప అటు ఇటుగా ఈ పీఆర్సీకి సంబంధించిన ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. ఈ 3 డిమాండ్స్, ప్రధానమైన డిమాండ్స్ మీదే ఇప్పుడు ఉదయం నుంచి జరుగుతున్న చర్చల్లో ప్రధానంగా ఉంది. సో ఈ 3 డిమాండ్స్లో 2 డిమాండ్స్ని మాత్రం ఇవాళ ఒక గుడ్ న్యూస్ అయితే ఆర్టీసీ కార్మికులకి చెప్పబోతున్నట్టుగా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దేవి, ఆల్ రైట్ రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.